అందరికీ నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీగా చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కట్ చేసుకుందాము. సో దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఇలాగా మార్జిన్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో కన్నా కొద్దిగా పైకే ఉంటాయండి. సో మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. సో 8.5 పెడుతున్నాను హ్యాండ్స్ లెంత్, ఖర్చుకు ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు, టోటల్గా మొత్తం 9 ఇంచెస్ ఇలాగా మార్క్ చేస్తున్నాను. సో సేమ్ కింద కూడా ఇలాగే మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. సో మొత్తం ఇక్కడంతా మనకి ప్రాసెస్ వచ్చేసి సేమ్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా మార్క్ చేసుకుంటామో అలాగే అండి. ఏం కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతుందండి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇలాగా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వచ్చిందో దాన్ని 14.5 వచ్చింది, దాన్ని బై 2 చేసుకొని ఇక్కడ 7.5 వస్తుంది అనమాట. సో అక్కడి నుంచి ఇలాగా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ ఇలాగా మిగతా షేప్ స్కేల్ ఉంటే దాంతో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఇలాగా హ్యాండ్స్ ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత 7.5 వచ్చింది కదా, దాంట్లో మనము సగానికి మార్క్ చేసుకోవాలి. సో సగానికి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వచ్చిందో దాంట్లో మనము 1/2కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనము ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ కానీ 2.5 కానీ అక్కడి నుంచి మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి పఫ్ కోసము. అక్కడి నుంచి ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్స్ షేప్ ఎలాగైతే తీస్తామో అలాగే ఇలాగ షేప్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2కి మార్క్ వేసుకున్నాం కదా, అక్కడికి మనము ఇలాగ హ్యాండ్స్ షేప్ తీసుకోవాలి. సో ఇక్కడ వరకు మనము హ్యాండ్స్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు సో ఇక్కడికి ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ వేసుకోవాలి. సో కింద అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. సో మనకి ఇలాగ బుట్టలాగా వస్తుంది అనమాట. మనం ఎక్కడ వరకు అయితే ఫ్రంట్ ఇలాగ 1/2కి మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు. సో మొత్తం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఇలాగ ఒక టక్స్ పెట్టుకోవాలి, మనకి గుర్తుండడానికి అనమాట. సో ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ షేప్ తీయాలి. ఇప్పుడు మొత్తం 2 ఇలాగ ఓపెన్ చేసుకోవాలి. సో 2 పీసెస్ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఇలాగ సెంటర్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ కింద భాగంలోనే ఒక 1/2 ఇంచు అలాగా సన్నగా ఉన్న వారికైతే ఒక 1/2 ఇంచు, లావు ఉన్న వారికైతే ఒక 3/4 ఇంచు అలాగా మనం షేప్ తీసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ అయితే మనం పైన నుంచి తీస్తాము, కింద ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనము ఓన్లీ కింద డౌన్ ఒకటే తీయాలి. సో ఇలాగ ఫ్రంట్ అని ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి గుర్తుండడానికి అనమాట, రాంగ్గా స్టిచ్ చేయకోకుండా. సో ఇలా పఫ్ ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఈ పాట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ ఇలాగా లోపల పాట్లీ బటన్స్ ఇలా పెట్టేసి స్టిచ్ చేసి మరి తిరిగేసి లైనింగ్ మీద ఒక స్టిచ్ చేశాను అనమాట. సో మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ మనం 3 ఇంచెస్ పైన మార్క్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకుంటాము. సో మనము ఇక్కడి నుంచి మార్క్ వేసుకున్న దగ్గర నుంచి చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
సో అన్నీ ఈక్వల్ లెంత్ వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో మనకి చిన్నగా పెట్టడానికి కొద్దిగా ఈజీగా ఉండడం కోసం నేను ఇలాగ స్క్రూ తీసుకొని ఇలాగ చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది వచ్చేసి సెంటర్ మనకి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కనిపించదని చెప్పేసి నేను ముందే ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట. సో మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర సెంటర్కి రావాలని చెప్పేసి. సో మొత్తం మనము ఎక్కడైతే స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నామో 3 ఇంచెస్ లెంత్ ఉంది కదా అక్కడ వరకు మనం ఇలాగే చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో కంప్లీట్ అయిపోయింది. మనకి చూడండి పఫ్ ఇలా వస్తుందన్నమాట. ఓన్లీ పైన ఒక్కటే వస్తుంది. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. సేమ్ ఇంకొక హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. సో మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 7.5 అన్నాను కదా మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్కి 2 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాం కదా ఖర్చు కోసము. అక్కడికి మనం నాట్ పెట్టిన దగ్గర 7.5 కరెక్ట్గా వచ్చింది. సో ఇలా మార్క్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి ఇప్పుడు మనము హ్యాండ్ జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇందాక మార్క్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అండి ఇది. సో ఇందాక మనం మార్కింగ్ వేసుకున్నాం కదా సెంటర్కి, ఇలా షోల్డర్ దగ్గర కూడా సెంటర్కి వచ్చే విధంగా చూసుకొని ఫ్రంట్కి బ్యాక్కి స్టిచ్ చేసుకోవాలి. అలాగైతేనే మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ప్రతి వీడియోలో చెప్తున్నానండి. సో ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో తర్వాత బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనకి గుచ్చుకోవడము అలాగుంటాయి కదా ఈ క్లాత్ కానీ ఆర్గాన్జా క్లాత్ కానీ ఏవైనా కానీ రా సిల్క్ కొన్ని క్లాత్స్ అనేవి మనకి గుచ్చుకుంటాయి కదా అండి, సీక్వెన్స్ వర్క్ వచ్చినవి అలాంటివి. సో అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు కింద లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. పిల్లలకు కానీ మనకి కొన్ని క్లాత్స్ గుచ్చుకుంటాయి కదా, దానికి మనం గుచ్చుకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా అప్లోడ్ చేశాను. సో ఇలా వచ్చిందండి ఫైనల్గా. సో అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్ ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. Please subscribe our channel. Thank you so much for watching this video.